హిందుస్థాన్ ప్రతి హిందూ చేతిలో ఈ దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంది. అసలు ఎప్పటికి మేల్కొంటారో అర్థం కావట్లేదు. మీ లేజినెస్ ఎప్పుడు వదులుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క 3,00,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మత మార్పిడిలు, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఫండ్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఎన్జిఓ రూపంలో వస్తున్నాయి. వాటిని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. బట్ మనం మాత్రం నిద్రపోతున్నాం. నిజంగా చెప్పాలంటే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అని ఏదైతే ఒక ఫేక్ నేమ్ పెట్టుకుని చేస్తున్నారో, ఒక ధర్నా, అది నిజంగా మెంటలెక్కిపోతుంది. నాకు చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. నాకు నిజంగా వాళ్ళని చూస్తుంటే వీళ్ళ స్టూడెంట్స్ వీళ్ళ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది అనిపిస్తుంది. మన ఇంట్లో బొద్దింకలు దూరితే మనం ఏం చేస్తాం? హిట్ కొట్టి చంపేస్తాం. అప్పటికి చావకపోతే కిరసనాయిలు పోస్తాం. అప్పటికి చావకపోతే పెట్రోల్ పోసి తగలెట్టాలి. అంతేగాని బొద్దింకల్ని పెంచి పోషించకూడదు. బొద్దింకల్ని వదిలేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? మీరు నిద్రపోయినప్పుడు మీ మీదకి పాకి మీ చర్మాన్ని కొద్ది కొద్దిగా కొరికి తినేస్తాయి. మీరు అలాగే స్పృహ లేకుండా పడుకునుంటే మీకు చివరికి మిగిలేదు అస్థిపంజరాలే. చాలా క్లియర్గా చెప్తున్నా నేను. ఈ వీడియో ఉంటుందా, యూట్యూబ్ డిలీట్ చేస్తుందో కూడా నాకు తెలియదు. కానీ హిందువులు కనుక మేలుకోకపోతే ఈ దేశం మాత్రం చేయి దాటిపోతుంది. ఒక అమ్మాయి ఏం మాట్లాడుతుంది తెలుసా మీకు? 800 సంవత్సరాలు ఒక ముస్లిమోడు మీకు మొగుడుగా ఉన్నాడు. 250 నుంచి 300 సంవత్సరాలు ఒక క్రిస్టియన్ వాడు మీకు మొగుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మీ మొగుడు? మిమ్మల్ని ఎవరు ఉంచుకున్నారని ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఆ ప్రొటెస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా నేను. ఒక అమ్మాయికి 15 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 16 సంవత్సరాలు. ఇక్కడ వీడియో చూడండి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అసలు మాకు ముస్లిమ్స్ కన్నా హిందువులను చూస్తేనే చాలా భయంగా ఉంది. మా ముస్లిం ఫ్రెండ్స్ చాలా గ్రేట్. మా ముస్లిం ఫ్రెండ్ మదర్ని అడిగితే రాత్రి 1 గంటకు కూడా చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టిద్దంట ఈవిడికి. ఏది కావాలంటే తీసుకొచ్చి ఇస్తారంట వీళ్ళకి. ఈ 4 అమ్మాయిలు ఆల్రెడీ ముస్లిం ట్రాప్లో పడిపోయారేమో అనిపిస్తుంది నాకు. ఓకే, పడితే పడిపోయింది. వాళ్ళకి సమ్మగా ఉంటే కానిచ్చుకోండి. అలాగే మీకు నొప్పి తర్వాత తెలుస్తుంది. సరే, అది వేరే విషయం. ఇక్కడ ఈవిడ చూడండి, గాంజా కొట్టుకుంటే ఎంత ప్రశాంతంగా తిరుగుతుందో. ఏంటి అని అడిగితే స్టూడెంట్ ప్రొటెస్ట్ అంట. చూడ్డానికేమో ఆంటీ లాగా ఉంది. గాంజా తాగుతూ స్టూడెంట్ ప్రొటెస్ట్ లో పాల్గొందంట. ఏంటి స్మోక్ చేస్తున్నావు, ఏంటది చేతిలో గాంజా లాగా ఉందని అడిగితే నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయంట. వీడు చూడండి, మోడీ నోట్లో ఉచ్చబోస్తాడంట, మోడీని ముక్కలుగా నరికేస్తాడంట. వీడు అసలు సాధించేస్తాడంట. ఆ మోదీని ఒక్క నిమిషం వాడిని వదిలేస్తే వాడు చిటికిలేసి మరీ చెప్తున్నాడు. విత్ యాక్షన్స్ చూడండి, వాడి హావభావాలు ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి. వీడు అసలు స్టూడెంటా? వీడు మీకు చూపిస్తున్నాను ఒక 2-3 ఇమేజెస్ చూడండి. వీళ్ళు అసలు స్టూడెంట్సా? నమ్ముతాడా? అసలు ఏమన్నా తలకాయ ఉందా వాళ్ళకి? ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాడు, పాన్ పరాగ్గాడు. మిమ్మల్ని ఎవర్రా పంపించింది, ఎవర్రా తీసుకొచ్చింది ఇక్కడికి అంటే కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాడు క్లియర్గా. ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ అంటే? నాకేం తెలీదు, గొడవ జరుగుతుంది, అక్కడ నుంచోమని చెప్పారు, నాకు బిర్యానీ ఇస్తారు, భోజనం పెడతారు, మందు బాటిల్ ఇస్తారని చెప్పారని చెప్తున్నాడు. నీట్ ఫుల్ ఫామ్ తెలీదు, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ తెలీదు వీళ్ళకి. అసలు స్టూడెంట్సే కాదు వచ్చిన వాళ్ళు. ప్రస్తుతం పార్లమెంట్లో ఫారిన్ నుండి అసలు ఏ ఫండ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటి పర్పస్ ఏంటి, ఎవరెవరికి వస్తున్నాయి, ఇవన్నీ ట్రాక్ చేస్తున్నారు. కాబట్టి వాటిని అడ్డుకోవడానికి, వాటిని డైవర్ట్ చేయడానికి ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది ఒక అడ్డంగా పెట్టుకుని వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ. ఇలా రెచ్చగొడుతున్నారు. హిందూ ముస్లిం గొడవలు పెట్టాలనో, లేదంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనో, ప్రభుత్వ స్థిరత్వం మీద దెబ్బతీస్తే మనందరం సేఫ్ గా ఉండొచ్చు, మనం ఇండియాని దోచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న హిందువులందరి మీద కూడా పెత్తనం చెలాయించవచ్చు అని చెప్పి చూస్తున్నారు. ఇది మీరు కొంచెం అర్థం చేసుకుని రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ప్రతిదానికి కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్ అనగానే ఓ సానుభూతి చూపించేసి అయ్యో పిల్లల్ని కొట్టేస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళేం పిల్లలు కాదు, వాళ్ళందరూ రౌడీలు. కామ్ గా ప్రొటెస్ట్ చేస్తున్న ఒక 10% పీపుల్ని అసలు ఎక్స్పోజ్ చేయట్లేదు. వితౌట్ పర్మిషన్ వెళ్ళినా కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళందరూ మోపైపోయి, అసాంఘిక శక్తులన్నీ మోపైపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ రాళ్లదాడి, కొట్లాట్లు, ఇవన్నీ కత్తులు తీసుకుని కూడా దిగారు. నేను ఒక బ్యాచ్, సింగ్ బ్యాచ్ అంట. మీ అందరికీ చెప్పేది ఒకటే, హిందుస్థాన్లో హిందువులు బతికుండాలి అంటే మాత్రం ప్రతి హిందువు గొంతెత్తాలి. హిందుస్థాన్లో హిందువులు బతికుండాలి అంటే దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి. ఆయన ఉన్నాడు కాబట్టే మనకి గత 15 ఏళ్ళుగా బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ ఇవి కానీ చాలా తగ్గిపోయాయి. అండ్ మనం రివర్స్ అటాక్ ఇస్తున్నాం కాబట్టి శత్రు దేశాలు కూడా గమ్మును కూర్చున్నాయి. అందరూ ముక్కు మీద వేలేసుకుని కూర్చుని వినోదం చూస్తున్నారు. అంత పీక్స్ లో భయపెట్టాడు మనం నరేంద్ర మోడీ. అలాంటి నాయకుడి జోలికి వచ్చినప్పుడు, అలాంటి మనిషి జోలికి వచ్చినప్పుడు, ఎందుకంటే మనకి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, ఇక నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కనుమరుగైపోతే మాత్రం దేశం మళ్ళీ అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎవడు కూర్చుంటే ఎవడిని ఎత్తిన బాంబు పడిద్దో తెలియదు. మీ అందరికీ తెలిసిన తాజ్ హోటల్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ కానీ, వాటెవర్ ఎల్బీ స్టేడియం కానీ, మీకు ఇవన్నీ తెలిసినవే కదా. అప్పుడే మర్చిపోయారా మీరు? ఎంత దారుణంగా ఉంటుంది. కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్స్లో ఎన్ని బాంబ్ బ్లాస్టింగ్లు ఉన్నాయి, ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టారు.
అసలు ఎవరు రాజ్యాధికారం అనుభవించారు, ఎవరు రాజ్యం వేయలేరు మీరు అందరూ మర్చిపోయారా? ప్రతి హిందూ ప్రశాంతంగా స్థిమితంగా ఉంటుంది బీజేపీ గవర్నమెంట్ లోనే. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత కాలం గుండె మీద చేసుకుని ధైర్యంగా బతకచ్చు. ఆ ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం కేంద్రంలో నరేంద్ర మోడీనే, బీజేపీ పార్టీనే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లే మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ కేంద్రం మీద ఒత్తిడి వచ్చినప్పుడు, లేదంటే ఆ వ్యక్తుల మీద ప్రెజర్ వచ్చినప్పుడు మనం ఐకమత్యంగా నిలబడాలి. మన సపోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా అందించాలి. ఇలాంటి అసాంఘిక శక్తులకి ఆపోజిట్ గా నిలబడి మనం పోరాటం చేయాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హిందుస్థాన్ హిందువుల చేతుల్లోనే ఉంది. అది కాపాడుకుంటారా లేదా, ఇలాగే లేజీగా ఉంటారా, మీ వాయిస్ ని ఎంతవరకు వినిపిస్తారో అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక హిందూగా నా దేశం కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. అలాగని స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని నువ్వేమైనా సమర్థిస్తావంటే ఇక్కడ స్టూడెంట్స్ అనే ఒక నేమ్ బోర్డు తగిలించుకుని రాక్షసులు చేస్తున్న యుద్ధం ఇది. వాటి మీద మనం విజయం సాధించాలి అంటే మాత్రం తిరగబడాల్సిందే. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.